ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి యొక్క ఉదయకాలం దేవుని ప్రత్యక్షపు వాక్కు మనకు అనుగ్రహించబడింది. మన పరిశుద్ధ గ్రంథములను తెరిచి యెషయా గ్రంథం 60వ అధ్యాయం 14వ వచనమును చదువుకుందాం. నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిలపడిదరు. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. యెహోవా పట్టణమనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోననియు నీకు పేరు పెట్టుదురు. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం ఆయన ఇస్తున్న ప్రత్యక్షపు వాక్కు నీ కొరకే. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు యెషయా గ్రంథం 60వ అధ్యాయం 14వ వచనం ద్వారా. నిన్ను బాధించిన వారు వచ్చి నీకు సాగిలపడెదరు. ఎవరైతే నిన్ను తృణీకరించారో వారు వచ్చి నీ పాదముల మీద పడెదరు. నీవు యెహోవా పట్టణమనియు పరిశుద్ధ దేవుని సియోననియు నీకు పేరు పెట్టెదరు అని దేవుని యొక్క వాక్కు నీకు అనుగ్రహించబడింది. ఈ మాట నీ కొరకే. నీ హృదయ అంతరంగము ఏ బాధతో, ఏ వేదనతో, ఏ దుఃఖముతో నిండుకొని ఉన్నది, ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైతే నీకు బాధాకరంగా, ఎవరైతే నిన్ను తృణీకరించిన వారుగా, నిన్ను తక్కువ చేసిన వారుగా, నిన్ను అవమానించిన వారుగా, నిన్ను బలహీనపరిచిన వారుగా ఉన్నారో వారు నీ ఎదుట వచ్చి సాగిలపడెదరు. వారు నీ పాదముల మీద పడెదరు అని దేవుని యొక్క వాక్కు మనకి అనుగ్రహించబడినది. నీవు విచారించవలసిన అవసరం లేదు. ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని విశ్వాసముతో స్వీకరించు. ఆనాడు పరిశుద్ధ గ్రంథములో మనకెంతో పరిచయమైన భక్తులు దావీదు, తన అన్నలు మరి ఎంతగానో తనను విసర్జించారు, తృణీకరించారు, తనను ఎంతగానో బాధించారు మాటల చేత. అలానే యోసేపు జీవితాన్ని కూడా మనం గమనించినట్లయితే యోసేపు అన్నలు, రక్త సంబంధులు ఎంతగానో తృణీకరించారు, బాధించారు. కానీ దేవుడు మరలా వారు ఏ విధంగా వారిని బాధించారో వారి దగ్గరకు వచ్చి సాగిలపడే విధంగా, వారి దగ్గరకు వచ్చి మరి వేడుకునే విధంగా వారి పాదముల మీద పడి దేవుడు ఆశీర్వదించాడు. ఈ ఉదయకాలం ఈ మాట నీ కొరకే. వారు కూడా నీవు ఎవరి చేత బాధింపబడుతున్నా, ఏ మాటల చేత బాధింపబడుతున్నప్పటికీ, ఎవరి మాటలను బట్టి కృంగిపోతున్నప్పటికీ, నీ రక్త సంబంధులా, నీ కుటుంబీకులా, నీ పొరుగువారా, లేకపోతే నీవు పనిచేసే చోట ఉన్న వ్యక్తుల, ఏ వ్యక్తి అయినా కూడా ప్రభువు దర్శిస్తాడు. నిన్ను ఎవరైతే తృణీకరించారో, నిన్ను ఎవరైతే బాధించారో వారు వచ్చి సాగిలపడే విధంగా, వారు వచ్చి నీ పాదముల మీద పడి వేడుకునే విధంగా వారికి నీవు ఆశ్రయముగా చూడు. ఆయన అంటూ ఉన్నాడు, యెహోవా పట్టణమనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోననియు నీకు పేరు పెట్టెదరు. ఎంత చక్కని వాగ్దానాన్ని ఉదయకాలం ప్రభు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతి ఉదయము ఆయన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉండగా, దర్శిస్తూ ఉండగా, ఈ ప్రత్యక్షపు వాక్కు నా కొరకే. ప్రభువా, నేనెంతో మరి మనుషుల చేత బాధింపబడి తృణీకరించబడి ఉన్నాను ప్రభువా, నీవు నమ్మదగిన దేవుడవు, నన్ను విడువని దేవుడవు, నన్ను ఎడబాయని దేవుడవు అని ఈ దేవుని ఇచ్చిన వాగ్దానాన్ని హత్తుకో. దేవుని స్తుతించు. ఆనాడు యోసేపును హెచ్చించిన దేవుడు, ఆనాడు దావీదును సింహాసనం ఎక్కించిన దేవుడు నిన్ను కూడా హెచ్చిస్తాడు, నిన్ను కూడా ఘనపరుస్తాడు. నీకు కూడా పరిపూర్ణమైన ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నీవు చేయవలసినది ఒకటే, దేవుడిచ్చిన వాగ్దానాన్ని నమ్ము, విశ్వాసముతో స్వీకరించి దేవుని ఆజ్ఞను మనము గైకొనినట్లయితే ఆయన మనకి సమృద్ధికరమైన దీవెనలను అనుగ్రహిస్తాడు. ఇట్టి మాటలు ప్రభు మన వెనుకిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవా, జీవము కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, నిన్ను బాధించిన వారు, నిన్ను తృణీకరించిన వారు సాగిలపడెదరు. అవును ప్రభువా, తండ్రి యెహోవా పరిశుద్ధ పట్టణమనియు తండ్రి నాయన వారు నీకు పేరు పెట్టెదరని యెషయా గ్రంథం 60:14 వచనంలో ఈ ఉదయకాలం ఇచ్చిన ప్రత్యక్షపు వాక్కును బట్టి నీ బిడ్డలతో మాట్లాడారు. నీ బిడ్డల హృదయాంతరంగంలో ఏ వ్యక్తిని బట్టి బాధ, ఏ వ్యక్తిని బట్టి వారి హృదయము గాయము, ఏ వ్యక్తిని బట్టి వారు దుఃఖములో ఉన్నారో ప్రభువా తండ్రి, వారే వచ్చి సాగిలపడిదరు. అవునయ్యా, ఆనాడు యోసేపును అన్నలు ఎంతో తృణీకరించారు, బాధించారు. మరలా ఆ అన్నలే వచ్చి సాగిలపడ్డారు
ఉంచారు ప్రభువా. వారి పాదములు, అవును ప్రభువా, యోసేపు పాదముల పైన వారు తండ్రి నాయన సాగిలపడినట్లుగా మేము చూస్తూ ఉన్నాం ప్రభువా. నాయనా, నీవు ఎన్నడూ కూడా నాయనా నిర్నిమిత్తముగా బాధకు గురి అయిన బిడలను విడిచిపెట్టవు తండ్రి. ఉద్దేశపూర్వకంగా బాధకు, తృణీకారానికి గురి అయిన బిడల్ని నీవు విడిచిపెట్టవు ప్రభువా. తండ్రి నాయన, ఈ ఉదయకాలం ఈ వాక్కు ద్వారా నీ బిడలను దర్శించి ధైర్యపరిచిన దేవాని కొందనాలు. ఈ ప్రత్యక్షపు వాక్కును హత్తుకొని నీ వాక్యానుసారముగా నీ మహిమ కొరకు జీవించే కృపను అనుగ్రహించి వారికి కలిగిన పరిస్థితుల నుంచి, భయముల నుంచి, వేదన నుంచి, దుఃఖం నుంచి విడిపించి సమృద్ధికరమైన ఆశీర్వాదము, నెమ్మది, సమాధానము మెండుగాని బిడలకు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.